హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు ఈ వీడియోలో లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ చూపిస్తున్నా అండి. అంటే మన ఇంట్లో వేస్ట్గా ఉండే హాట్ బాక్స్ తీసుకొని దాన్ని సోప్ డిస్పెన్సర్గా ఎలా చేసుకోవచ్చో అన్నది చూపిస్తున్నాను. అంటే దీనికి చెత్తని చెక్కదిద్దే కార్యక్రమం అని పేరు పెట్టచ్చు. ఈ సోప్ డిస్పెన్సరు కొనాలంటే 150 నుంచి 200 వరకు ఉంటుంది. కానీ మనం ₹1 కూడా ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మరి ఇక ప్రాసెస్లోకి వెళ్తే అందరి ఇళ్ళల్లో ఇంచుమించుగా హాట్ బాక్సులు ఉంటాయండి. అలాంటిది పాతది ఏదైనా హాట్ బాక్స్ తీసుకొని దాంట్లోని కర్రీ పెట్టడానికని సపరేట్గా ఒక కప్ లాంటిది, అదే ఒక ప్లేట్ లాగా సపరేట్గా ఇస్తారు కదా, దాన్ని తీసుకొని దానికి ఇలా అంచు ఉంటుంది కదా, వీడియోలో చూపిస్తున్నా కదా, అలా ఆ అంచు మొత్తాన్ని కట్ చేసుకోవాలండి. దీన్ని బ్లేడ్తో కానీ లేకపోతే చాకు వేడి చేసి దాంతో అయినా కట్ చేస్తే సింపుల్గా కట్ అయిపోద్ది. అంటే అది అలా డిప్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళడానికి అన్నమాట ఆ అంచు కట్ చేయాలి. తర్వాత ఆ కప్కి మధ్యలోని కూడా ఇలాగా కత్తితోని 2 హోల్స్ చేసుకోవాలండి సెంటర్లో పెద్దగా. ఇంకా చుట్టూరా ఏమో చిన్న మూసతో కానీ లేకపోతే వేరే ఏదైనా ఐరన్ పుల్లతో వేడి చేసి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే లిక్విడ్ ఆ కప్లోకి వచ్చినప్పుడు ఎక్స్ట్రాదంతా మళ్ళీ కిందకి వెళ్ళిపోవడానికని అలా హోల్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడేమో అంతేనండి దీనికి పని, ఆ కట్ చేయడము, ఆ హోల్స్ పెట్టడం. తర్వాత హాట్ బాక్స్ తీసుకొని అందులో 1/4 వాటర్ వేసుకోవాలి. దాంట్లో లిక్విడ్ సోప్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోని మనకి స్పాంజ్ దొరుకుతుంది కదా, షాప్స్లో కూడా అమ్ముతున్నారు. ఆ స్పాంజ్ ఒకటి తెచ్చుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని ఈ వాటర్లోని డిప్ చేయాలన్నమాట. అలాగా డిప్ చేసి పెట్టాలి. ఇప్పుడు దాని మీద ఈ ప్లేట్ హోల్స్ చేసిన ఆ ప్లేట్ని పెట్టుకోవాలన్నమాట. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్క్రబ్బర్ తోటి డిప్ చేస్తూ ఉంటే మనకి ఆ లిక్విడ్ వస్తుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, ఎంత బాగుందో, కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, బాక్స్లో వేసే వాటర్ మాత్రం ఫుల్గా వేయకూడదండి. ఒక 1/4 వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే లోపల పెట్టిన స్పాంజు తడిచే వరకు అన్నమాట. అంటే ఆ సోపు ఆ స్పాంజ్కి అంటుకుని ఆ వాటర్ వచ్చేంత సరిపోతుంది. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనం ఇలా డిప్ చేసేటప్పుడు ఇలా ముంచుతాం కదా, ఆ నొక్కేటప్పుడు లోపల వాటర్ బయటికి వచ్చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ వాటర్ కాకుండా సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అసలు మామూలుగా అయితే ఒక కప్లో లిక్విడ్ వేసుకొని వాటర్ కలుపుకొని అలా వాడుతూ ఉంటాం కదా, అది కింద మీద పడడం, ఒలిగిపోవడం, తర్వాత కొంచెం వేస్టేజ్ కూడా అయిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల అదే ఇలాంటిది అయితే మనకి కౌంటర్ అంతా అవ్వదు, నీట్గా ఉంటుంది, వేస్టేజ్ కూడా అవ్వదు అన్నమాట. మనం వాడుకోవడం అయిపోయిన తర్వాత ఇలా క్యాప్ పెట్టేసుకుంటే స్క్రబ్బర్ అది కూడా బయటకు కనిపించదు, షింక్ కౌంటర్ టాప్ కూడా నీట్గా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ ఖర్చు లేకుండా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేసే ఐడియాస్తో నా వీడియోస్ ఉంటాయండి. అంతేకాకుండా హెల్దీ కుకింగ్ రెసిపీస్ కూడా ఉంటాయి. కాబట్టి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.